హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లాజిక్ ఫ్రెండ్స్ తెలుగు. ఫ్రెండ్స్, మనం ఈరోజు ఈ వీడియోలో డిస్కస్ చేయబోయే టాపిక్ వచ్చేసి ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్. ఫ్రెండ్స్, మన ప్రీవియస్ వీడియోలో మనం ఇఫ్ స్టేట్మెంట్ గురించి కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేసాము. మీరు ఇంతవరకు ఆ వీడియో చూడకపోతే ఫస్ట్ ఆ వీడియో చూడండి. దాని తర్వాత ఈ వీడియో చూసినట్టయితే మీకు అయితే క్లియర్గా అర్థమవుతుంది. ఫ్రెండ్స్, వీడియో స్టార్ట్ చేసే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, మీరు ఎవరైనా సరే ఫస్ట్ టైం మీ ఛానల్ విజిట్ చేస్తే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. దీని ద్వారా మన ఛానల్లో వీడియో అప్లోడ్ చేయగానే మీకైతే నోటిఫికేషన్ వస్తుంది. ఫ్రెండ్స్, ఈరోజు టాపిక్ వచ్చేసి ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్. ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్ అంటే ఏంటంటే, ద ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్ ఈజ్ అన్ ఎక్స్టెన్షన్ ఆఫ్ సింపుల్ ఇఫ్ స్టేట్మెంట్. ఇట్ హ్యాస్ ఎడిషనల్ బ్లాక్ దట్ ఈజ్ ఎల్స్ బ్లాక్. సో ఇక్కడ ఏం చెప్తున్నాం అంటే, ఈ ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్ అనేది మనం సింపుల్ ఇఫ్కి ఎక్స్టెన్షన్ లాంటిది. సో ఎందుకు ఎక్స్టెన్షన్ లాంటిది అంటే, ఇట్ హ్యాస్ ఎడిషనల్ బ్లాక్ దట్ ఈజ్ ఎల్స్ బ్లాక్. దీని లోపల ఎల్స్ బ్లాక్ కూడా ఉంటుంది. సో ఇది మీకు క్లియర్గా అర్థం కావాలంటే ఒకసారి మన ప్రీవియస్ వీడియోలో మనం డిస్కస్ చేసినట్టు సింపుల్ ఇఫ్ తీసుకున్నట్టయితే మన సింపుల్ ఇఫ్లో ఏముంటుందంటే ఓన్లీ ఇఫ్ బ్లాక్ అనేది ఉంటుంది. సో ఇఫ్ బ్లాక్ అంటే ఏంటి? నార్మల్గా ఈ సింపుల్ ఇఫ్లో ఫస్ట్ కండిషన్ చెక్ చేస్తాము. కండిషన్ ట్రూ అయింది అనుకోండి, మనకి ఇఫ్ బాడీ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. సో కండిషన్ ఫాల్స్ అయితే ఏం చేయాలో మనం అక్కడ చెప్పము అనమాట. సో ఈ ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్లో ఏంటంటే మనకి ఒక ఎడిషనల్ బ్లాక్ ఉంటుంది, అది ఏంటంటే ఎల్స్ బ్లాక్. సో దీని మీనింగ్ ఏంటంటే, నార్మల్గా మనం సింపుల్ ఇఫ్లో అయితే ఓన్లీ కండిషన్ చెక్ చేసి కండిషన్ ట్రూ అయినప్పుడు మాత్రం యాక్షన్ పెర్ఫామ్ చేస్తాం. ఇఫ్ ఎల్స్లో ఏంటంటే మనం కండిషన్ చెక్ చేస్తాం సేమ్ దానిలాగానే, కాకపోతే ఇక్కడ ఏంటంటే 2 బ్లాక్స్ ఉంటాయి. సో దీంట్లో ఇఫ్ బ్లాక్ ఉంటుంది, ఎల్స్ బ్లాక్ ఉంటుంది. కండిషన్ ట్రూ అయిందనుకోండి, ఇఫ్ బ్లాక్ ఎగ్జిక్యూట్ అవుతుంది. కండిషన్ ఫాల్స్ అయితే మనకి ఏమవుతుందంటే ఎల్స్ బ్లాక్ ఎగ్జిక్యూట్ అవుతుంది. అది ఇక్కడ 2 యాక్షన్స్ పెర్ఫామ్ చేస్తాం అనమాట. సో అంటే కండిషన్ ట్రూ అయినప్పుడు ఒక యాక్షన్ పెర్ఫామ్ చేస్తాము, కండిషన్ ఫాల్స్ అయితే ఒక యాక్షన్ పెర్ఫామ్ చేస్తాం. సో అందుకని ఏం చేయొచ్చు అంటే, మనం ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్ యూజ్ చేసి మనం 2 వే డెసిషన్ తీసుకోవచ్చు. మళ్ళీ ఇక్కడ డెసిషన్ అనేది దేని మీద డిపెండ్ అయి ఉంటుందంటే, కండిషన్ మీద డిపెండ్ అయి ఉంటుంది. అంటే దీని మీనింగ్ ఏంటంటే, ఫస్ట్ మనం కండిషన్ చెక్ చేయాలి, కండిషన్ ట్రూ అయితే ఒక యాక్షన్ పెర్ఫామ్ చేయాలి, కండిషన్ ఫాల్స్ అయితే ఒక యాక్షన్ పెర్ఫామ్ చేయాలి. ఎలా అయితే మనం సింపుల్ ఇఫ్లో కండిషన్ చెక్ చేస్తామో, అదేవిధంగా ఇఫ్ ఎల్స్లో కూడా మనం ఏం చేయాలంటే కండిషన్ చెక్ చేయాలి. సో ఇంకా ఏమైనా డౌట్ ఉంటే మీరు ఒకసారి ఈ సింటాక్స్ చూస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి, మనకి సింటాక్స్లో నార్మల్గా మనం సింపుల్ ఇఫ్ తీసుకున్నట్టయితే మనకి ఓన్లీ ఈ పార్ట్ వరకే మనకి సింపుల్ ఇఫ్లో ఉంటుంది, ఎల్స్ బ్లాక్ అనేది ఉండదు. ఇక్కడ ఎల్స్ బ్లాక్ ఉంది. ఈ ఇఫ్ బ్లాక్ అంటే ఏంటి, ఎల్స్ బ్లాక్ అంటే ఏంటి ఒకసారి చెప్తా వినండి. నార్మల్గా ఇక్కడ ఇఫ్ తర్వాత మనకి ఇట్లా ఓపెనింగ్ కర్లీ బ్రేస్ స్టార్ట్ అయింది కదా, ఇట్లా క్లోజింగ్ కర్లీ బ్రేస్ స్టార్ట్ అయింది కదా. సో దీన్ని ఏమంటామంటే బాడీ ఆఫ్ ద ఇఫ్ అంటాం. దీన్ని ఏమంటామంటే మనం బాడీ ఆఫ్ ద ఇఫ్ అంటాం. బాడీ ఆఫ్ ద ఇఫ్. ఆర్ దీన్ని ఏమనొచ్చు అంటే ఇఫ్ బ్లాక్ కూడా అనొచ్చు. బ్లాక్ అంటే ఏంటంటే గ్రూప్ ఆఫ్ స్టేట్మెంట్స్. ఏమైనా స్టేట్మెంట్స్ మనం ఇలా ఓపెనింగ్ కర్లీ బ్రేస్, క్లోజింగ్ కర్లీ బ్రేస్ మధ్యలో ప్లేస్ చేస్తే దాన్ని మనం ఏమంటాం అంటే బ్లాక్ అంటాం. సో మనకి ఇఫ్ స్టేట్మెంట్లో చూస్తే మనకి ఓన్లీ ఈ బ్లాక్ ఒకటే ఉంటుంది అనమాట. అర్థమవుతుందా? సో ఇఫ్ ఎల్స్లో ఏముంటుందంటే ఇఫ్ బ్లాక్తో పాటు ఒక ఎడిషనల్ బ్లాక్ ఉంటుంది. ఆ విషయాన్ని ఇక్కడ చెప్పాం మనం. ఆ ఎడిషనల్ బ్లాక్ ఏంటంటే ఎల్స్ బ్లాక్ అనమాట. సో ఎల్స్ బ్లాక్ అంటే ఏంటి? మళ్ళీ బ్లాక్ అంటే ఏంటి? గ్రూప్ ఆఫ్ స్టేట్మెంట్స్ ఎన్క్లోజ్డ్ బిట్వీన్ ఓపెనింగ్ అండ్ క్లోజింగ్ కర్లీ బ్రాకెట్స్. ఇక్కడ ఎల్స్ తర్వాత చూడండి, మనకి ఇక్కడ ఇట్లా ఓపెనింగ్ కర్లీ బ్రేస్ ఉంది, క్లోజింగ్ కర్లీ బ్రేస్ ఉంది. వీటి మధ్యలో స్టేట్మెంట్స్ ఉంటాయి కదా. సో దీన్ని ఏమంటామంటే మనం బాడీ ఆఫ్ ద ఎల్స్ అంటాం. దీన్ని ఏమంటాం మనం బాడీ ఆఫ్ ద ఎల్స్ అంటాం. సో సింపుల్గా దీన్ని ఏమనొచ్చు, ఎల్స్ బ్లాక్ కూడా అనొచ్చు. అర్థమవుతుందా? మనకి 2 బ్లాక్స్ ఉన్నాయి కదా. ఈ 2 బ్లాక్స్ దేనికోసం ఉన్నాయంటే, దీని ఎగ్జిక్యూషన్ ఎలా జరుగుతుందంటే, నార్మల్గా ఫస్ట్ కండిషన్ చెక్ చేస్తాం. కండిషన్ ట్రూ అయిందనుకోండి, ఇఫ్ కోడ్ ఎగ్జిక్యూట్ అవుతుంది, అంటే ఇఫ్ బాడీ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. అర్థమవుతుందా? కండిషన్ ఫాల్స్ అయిందనుకోండి, ఎల్స్ కోడ్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది, అంటే ఎల్స్ బాడీ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. అంటే కండిషన్ ట్రూ అయినప్పుడు మాత్రమే ఇఫ్ ఎగ్జిక్యూట్ అవుతుంది, కండిషన్ ఫాల్స్ అయినప్పుడు మాత్రమే ఎల్స్ ఎగ్జిక్యూట్ అవుతుంది. రెండు ఎగ్జిక్యూట్ అవ్వవు, కండిషన్ బేస్ చేసుకొని ఎగ్జిక్యూట్ అవుతాయి అనమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ బాడీ ఎగ్జిక్యూట్ అయిందనుకోండి, ఎల్స్ కోడ్ అనేది స్కిప్ అవుద్ది. ఎల్స్ బాడీ ఎగ్జిక్యూట్ అయిందనుకోండి, ఇఫ్ బాడీ అనేది మనకి స్కిప్ అయిపోద్ది. నెక్స్ట్ ఏవైతే స్టేట్మెంట్స్ మనకి ఇఫ్ ఎల్స్ తర్వాత ఉంటాయో అవన్నీ కూడా కంపల్సరీగా ఏమవుతాయి అంటే ఎగ్జిక్యూట్ అవుతాయి అనమాట. ద ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్ ఇవాల్యుయేట్స్ ద కండిషన్ ఇన్సైడ్ ఎ పారాంథసిస్. సో ఫస్ట్ ఏంటంటే ఇక్కడ కండిషన్ని మనం చెక్ చేస్తాం. ఈ కండిషన్ అనేది ఫస్ట్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఈ కండిషన్ ఎగ్జిక్యూట్ అయితే మనకు వచ్చే వాల్యూస్ ఏంటంటే, మనకు వచ్చే వాల్యూస్ ట్రూ కానీ ఫాల్స్ కానీ వస్తుంది. అర్థమవుతుందా? ట్రూ కానీ ఫాల్స్ కానీ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనకి కండిషన్ ట్రూ వచ్చింది అనుకోండి, అప్పుడు ఏం జరుగుతుంది? ఇఫ్ ద కండిషన్ ఇవాల్యుయేట్స్ ట్రూ, కండిషన్ ట్రూ వచ్చింది అనుకోండి, అప్పుడు ఏం జరుగుతుంది? ద కోడ్ ఇన్సైడ్ ద బాడీ ఆఫ్ ద ఇఫ్ ఈజ్ ఎగ్జిక్యూటెడ్ అండ్ ద కోడ్ ఇన్సైడ్ ద బాడీ ఆఫ్ ద ఎల్స్ ఈజ్ స్కిప్డ్. సో ఇక్కడ ఏం చెప్తున్నాం అంటే, కండిషన్ ట్రూ వచ్చింది అనుకోండి, ఈ కండిషన్ చెక్ చేస్తాం. కండిషన్ ట్రూ వచ్చింది అనుకోండి, అప్పుడు ఏమవుద్దంటే ఏదైతే కోడ్ మనకి ఇఫ్ బ్లాక్లో ఉందో అది మాత్రం ఎగ్జిక్యూట్ అవుతుంది అనమాట. నెక్స్ట్ ఏదైతే కోడ్ ఎల్స్ బ్లాక్లో ఉందో అదేమవుతుందంటే స్కిప్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకి కండిషన్ చెక్ చేసినప్పుడు కండిషన్ ఫాల్స్ వచ్చింది అనుకోండి, అప్పుడు ఏం జరుగుతుంది? కండిషన్ ఫాల్స్ వస్తే మనకి ఏం జరుగుతుందంటే మనకి ఎల్స్ బ్లాక్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. అర్థమవుతుందా? సో ఎల్స్ బ్లాక్ ఎగ్జిక్యూట్ ఉందంటే మీనింగ్ ఏంటి?
ఇఫ్ బ్లాక్ అనేది మనకి స్కిప్ అయిపోతుంది. సో ఈ విధంగా ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్ అనేది మనకి ఇక్కడ ఎగ్జిక్యూట్ అవుతుంది. సో కండిషన్ ట్రూ అయినప్పుడు ఒక యాక్షన్ పర్ఫామ్ చేస్తున్నాం, కండిషన్ ఫాల్స్ అయినప్పుడు ఒక యాక్షన్ పర్ఫామ్ చేస్తున్నాం కాబట్టి దీన్ని మనం 2-వే డెసిషన్స్కి అయితే మనం యూజ్ చేస్తాం. ఫ్రెండ్స్ ఇంకా మీకు ఏమైనా కన్ఫ్యూజన్ ఉంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్ చూద్దాము. ఆ ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్ చూస్తే మీకు క్లియర్గా ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్ అనేది మీకు అర్థమవుతుంది. సో ఇక్కడ ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్ వచ్చేసి సేమ్ ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్ మనం ఏదైతే సింపుల్ ఇఫ్లో చేసామో అదే చేస్తున్నాం. ఇక్కడ ఏం చేస్తామంటే మనం ఒక నెంబర్ ఇస్తాము, ఆ నెంబర్ అనేది పాజిటివ్ నెంబరా నెగిటివ్ నెంబర్ అని చెక్ చేస్తాం. ఒకసారి చూద్దాం ఎట్లా రాయొచ్చో ప్రోగ్రామ్ చూద్దాం. సో నార్మల్గా అయితే యాజ్ యూజువల్గా అన్ని ప్రోగ్రామ్స్ రాసినట్టే మనం ఫస్ట్ హెడర్ ఫైల్స్ ఇంక్లూడ్ చేసుకుంటాము, తర్వాత యూజింగ్ నేమ్ స్పేస్ ఎస్టీడీ యూజ్ చేస్తాము, నెక్స్ట్ మెయిన్ ఫంక్షన్ రాస్తాము, నెక్స్ట్ ఒక వేరియబుల్ అయితే డిక్లేర్ చేస్తున్నాను. సో ఈ వేరియబుల్కి ఒక వాల్యూ ఇస్తాను, ఆ వేరియబుల్లో ఉన్న వాల్యూని పాజిటివ్ నెంబరా నెగిటివ్ నెంబర్ అని మనం ఫైండ్ అవుట్ చేయాల్సి ఉంటుంది. సో ఇది వేరియబుల్ డిక్లేర్ చేశాను, వేరియబుల్ వచ్చేసి నంబర్, వేరియబుల్ నేమ్ వచ్చేసి నెంబర్ అనమాట. సో ఇప్పుడు వేరియబుల్కి వాల్యూ కావాలి కదా, సో నేను వాల్యూ ఇవ్వాలంటే ఫస్ట్ నేను యూజర్ అడగాలి, ప్లీజ్ ఎంటర్ ఎనీ నెంబర్ అని అడగాలి. సో దానికోసం ఏం చేస్తున్నా అంటే అవుట్పుట్ స్టేట్మెంట్ రాస్తున్నా సిఅవుట్. సో సిఅవుట్లో మీరు ఏది రాస్తే సేమ్ అది మనకి ఏమవుతుందంటే ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ చేసినప్పుడు అవుట్పుట్లో ప్రింట్ అవుతుంది. సో దాని ప్రకారం మనకి ఏమొస్తుంది, ఎంటర్ ఎనీ నెంబర్ అని మెసేజ్ వస్తుంది. రాగానే మనం ఏం చేస్తాము, ఏదో ఒక నెంబర్ ఎంటర్ చేస్తాం కదా. ఫర్ ఎగ్జాంపుల్ నేను 4 అనే నెంబర్ ఇచ్చి ఎంటర్ కీ ప్రెస్ చేశాను అనుకోండి, అప్పుడు ఏమవుతుంది, ఈ 4 అనే నెంబర్ వెళ్ళి మనకి ఈ నెంబర్ అనే వేరియబుల్లో స్టోర్ అవ్వాలి. అలా అర్థమవుతుందా? మన కీబోర్డ్ నుంచి ఇచ్చిన వాల్యూని మన కీబోర్డ్ నుంచి ఇచ్చిన వాల్యూని వేరియబుల్లో స్టోర్ చేయాలంటే మనం ఇన్పుట్ స్టేట్మెంట్ యూజ్ చేస్తాం. అదేంటంటే సిఇన్ నెంబర్. సో అయితే మీరు కీబోర్డ్ నుంచి వాల్యూ ఇచ్చి ఎంటర్ కీని ప్రెస్ చేస్తారో అప్పుడు ఏమవుతుందంటే ఈ 4 అనే వాల్యూ వెళ్ళి ఈ నెంబర్ అనే వేరియబుల్లో స్టోర్ అవుతుంది. ఇప్పుడు నెంబర్లో ఎంత వాల్యూ ఉంటుంది, 4 ఉంటుంది. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఈ 4 అనేది పాజిటివ్ నెంబర్ అండ్ నెగిటివ్ నెంబర్ అని ఫైండ్ అవుట్ చేయాలి. సో ఏంటి నార్మల్గా పాజిటివ్ నెంబర్ అంటే నెగిటివ్ నెంబర్ అంటే ఎట్లా ఐడెంటిఫై చేయొచ్చు? సో నార్మల్గా మనకి పాజిటివ్ నెంబర్స్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతాయి, 0, 1, 2, 3, 4, 5 ఇవన్నీ ఏంటి పాజిటివ్ నెంబర్స్. సో నెగిటివ్ నెంబర్స్ ఎక్కడ నుంచి స్టార్ట్ అవుతాయి, -1, -2, -3 ఇవన్నీ ఏంటి నెగిటివ్ నెంబర్స్. అర్థమవుతుందా? సో ఇక్కడ నుంచి ఇవన్నీ నెంబర్స్ ఏంటంటే మనకి పాజిటివ్ నెంబర్స్. అర్థమవుతుందా? ఇక్కడ నుంచి ఈ నెంబర్స్ అన్నీ ఏంటంటే మనకి నెగిటివ్ నెంబర్స్. అర్థమవుతుందా? సో దీనికి కండిషన్ ఎట్లా రాయాలి, సింపుల్. మనం ఇచ్చిన నెంబర్ అనేది 0తో ఈక్వల్ అయినా ఆర్ 0 కంటే గ్రేటర్ అయినా, అంటే ఈక్వల్ టు 0 అయినా ఆర్ మనకి గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0 అయినా, గ్రేటర్ దాన్ 0 అయినా, సో మనం ఏం చేయవచ్చు అంటే గివెన్ నెంబర్ ఈజ్ మనం పాజిటివ్ నెంబర్ అని చెప్పొచ్చు. సో ఇదే లాజిక్ మనం ఇక్కడ యూజ్ చేయబోతున్నాం. సో ఏంటంటే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి, ఇఫ్ నెంబర్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0 ఈ రెండు కండిషన్స్ కలిపి రాశారు. అర్థమవుతుందా? సో దీని మీనింగ్ ఏంటంటే మీరు ఇచ్చిన నెంబర్ అనేది ఈక్వల్ టు 0 అయినా కండిషన్ ట్రూ అవుతుంది, మీరు ఇచ్చిన నెంబర్ అనేది గ్రేటర్ దాన్ 0 అయినా కూడా కండిషన్ ట్రూ అవుతుంది. సో దీని ప్రకారం ఏమవుతుంది, మీరు ఇచ్చిన నెంబరు ఈక్వల్ టు 0 అయినా గ్రేటర్ దాన్ 0 అయినా మనకి ఏంటి, గివెన్ నెంబర్ ఈజ్ పాజిటివ్ నెంబర్. అంటే ఈ కండిషన్ ట్రూ అయినప్పుడు మనకి పాజిటివ్ నెంబర్ అని రావాలి. ఇన్ కేస్ ఈ కండిషన్ ఫాల్స్ అనుకోండి, మీనింగ్ ఏంటి, ఈ కండిషన్ ఫాల్స్ అయితే మనం ఇచ్చిన నెంబరు లెస్ దాన్ 0. సో లెస్ దాన్ 0 అంటే ఏంటి, అది నెగిటివ్ నెంబర్ అనమాట. సో కండిషన్ ఫాల్స్ అయినప్పుడు మనం ఎల్స్ బ్లాక్లో రాస్తాం. సో ఎల్స్ బ్లాక్లో ఏం రాసాము, మనం ఇచ్చిన నెంబరు నెగిటివ్ నెంబర్ అని మనం ప్రింట్ చేసాము. సో నెక్స్ట్ ఏంటి, మనకి నార్మల్గా ఇంకేమైనా స్టేట్మెంట్స్ ఉంటే మనం రాసుకొని ప్రోగ్రామ్ అయితే క్లోజ్ చేస్తాం. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి, మీరు ఇంతకుముందు నెంబర్ ఎంత ఇచ్చారు, 4 అని ఇచ్చారు కదా. అప్పుడు ఏమవుతుంది, ఈ 4 అనేది మనం ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసినట్టు మనకి ఏమవుతుంది, 4 గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0. సో మీరు ఏం చెప్తున్నారంటే 4 అనేది గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0 అని చెప్తున్నారు. ఈ రెండింటిలో ఏ కండిషన్ ట్రూ అయినా కూడా మనకి ఏమవుతుంది, టోటల్ కండిషన్ ట్రూ అవుతుంది. సో యాక్చువల్గా మనం చెప్పింది కరెక్ట్ కదా, 4 ఈజ్ గ్రేటర్ దాన్ 0. కండిషన్ ట్రూ కాబట్టి ఏం జరుగుతుంది, కండిషన్ ట్రూ అయితే అప్పుడు మనకి ఇఫ్ బ్లాక్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. అర్థమవుతుంది, కండిషన్ ట్రూ అయితే. సో దాని ప్రకారం మనం ఏమవుతుంది, యూ ఎంటర్డ్ ఏ పాజిటివ్ నెంబర్ అని చెప్పి మనం ఎంటర్ చేసిన నెంబర్ అనేది మనకి అవుట్పుట్ డిస్ప్లే అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఎంటర్ ఎనీ నెంబర్ అన్నప్పుడు నేను -2 ఇచ్చాను అనుకోండి, అప్పుడు ఏమవుతుంది, మనం -2ని సబ్స్టిట్యూట్ చేస్తే ఏమవుతుంది, ఇప్పుడు మనం అంతేనా, మనం -2 ఇస్తే ఏమవుతుంది, మనం ఇచ్చిన వాల్యూ అనేది నెంబర్ అనే వేరియబుల్లో ఉంటుంది. తర్వాత ఏం చేయాలి, మనం ఇఫ్ కండిషన్ చెక్ చేయాలి. సో దాని ప్రకారం ఏమవుతుంది, -2 గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0 కండిషన్. సో మీరు ఏం చెప్తున్నారు, -2 అనేది గ్రేటర్ దాన్ 0 ఆర్ ఈక్వల్ టు 0 అని చెప్తున్నారు. సో మీరు కండిషన్ చెప్పింది ఫాల్స్ కదా. సో మీ కండిషన్ ఫాల్స్ కాబట్టి ఏమవుతుంది, మీరు చెప్పిన కండిషన్ ఫాల్స్ కాబట్టి మనకి ఏమవుతుందంటే ఇఫ్ బ్లాక్ ఎగ్జిక్యూట్ అవుతుంది. సో ఇఫ్ బ్లాక్ ఎగ్జిక్యూట్ మనకి ఏమొస్తుంది,
యూ ఎంటర్డ్ ఏ నెగిటివ్ నెంబర్ అని చెప్పి మనకి ఏమొస్తుందంటే మనకి -2 అనే వాల్యూ మనకి వస్తుందన్నమాట. తర్వాత చూడండి ఇక్కడతో ఇఫ్ స్టార్ట్ అయింది, ఇక్కడ క్లోజ్ అయిపోయింది. ఇక్కడ చూడండి ఇఫ్ ఎల్స్ క్లోజ్ అయిన తర్వాత ఏవైతే రిమైనింగ్ స్టేట్మెంట్స్ ఉన్నాయో ఈ స్టేట్మెంట్స్ చూడండి ఇవేమవుతాయంటే కండిషన్‌తో సంబంధం లేదు. కండిషన్ ట్రూ అయినా, ఫాల్స్ అయినా కూడా ఇఫ్ ఎల్స్ బయట ఉన్నాయి కాబట్టి ఈ స్టేట్మెంట్స్ అన్నీ ఎగ్జిక్యూట్ అవుతాయి. సో మనకు అవుట్‌పుట్‌లో ఏమొస్తుందంటే ది స్టేట్మెంట్ ఈజ్ ఆల్వేస్ ఎగ్జిక్యూట్ అనేది ఎప్పుడు ప్రింట్ అవుద్ది. కండిషన్ ట్రూ అయినా ప్రింట్ అవుద్ది, కండిషన్ ఫాల్స్ అయినా ప్రింట్. ఎందుకంటే ఇఫ్ ఎల్స్ బయట ఉన్న స్టేట్మెంట్స్ అన్నీ కూడా మనకి ఏంటంటే నార్మల్‌గానే ఎగ్జిక్యూట్ అవుతాయి. ఓన్లీ మనం ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే 2 బ్లాక్స్ ఉంటాయి. ఒకటి ఇఫ్ బ్లాక్, ఒకటి ఎల్స్ బ్లాక్. ఇఫ్ బ్లాక్ ఎప్పుడు ఎగ్జిక్యూట్ అవుతుందంటే ఈ కండిషన్ ట్రూ అయితే అప్పుడు మీకు ఇఫ్ బ్లాక్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఎల్స్ బ్లాక్ ఎప్పుడు ఎగ్జిక్యూట్ అవుతుందంటే ఈ కండిషన్ ఫాల్స్ అయితే మనకి ఎల్స్ బ్లాక్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఫ్రెండ్స్ ఏదైతే ఇప్పటిదాకా మనం ఈ ప్రోగ్రామ్‌ని మనం థియరిటికల్‌గా చూసాం కదా! ఒకసారి ఈ ప్రోగ్రామ్‌ని మనం ఎగ్జిక్యూట్ చేసి అవుట్‌పుట్ ఒకసారి చెక్ చేద్దాం. ఫ్రెండ్స్ ఇప్పుడు ఏదైతే ప్రోగ్రామ్ మనం ఇప్పటివరకు డిస్కస్ చేసామో సేమ్ అదే ప్రోగ్రామ్‌ని ఇక్కడ కాపీ చేశాను. సో ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ చేస్తున్నాను. చేయగానే మనని ఎంటర్ ఎనీ నెంబర్ అని అడుగుతుంది. నేను ఇక్కడ ఏం చేస్తున్నానంటే నేను 4 అనే వాల్యూ ఇచ్చాను. సో 4 అనే వాల్యూ మనకి పాజిటివ్ నెంబర్ కాబట్టి మనకి పాజిటివ్ నెంబర్ అని రావాలి. యూ ఎంటర్డ్ ఏ పాజిటివ్ నెంబర్ అని వచ్చింది. దాని తర్వాత మనకి ది స్టేట్మెంట్ ఈజ్ ఆల్వేస్ ఎగ్జిక్యూటెడ్ అని వచ్చింది. సో చూడండి ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి నార్మల్‌గా ఇక్కడ చూడండి మనం ఏమి ఇచ్చాము మనం ఎంటర్ ఎనీ నెంబర్ అంటే 4 ఇచ్చాము. సో 4 అనేది పాజిటివ్ నెంబర్ కదా! అంటే ఫస్ట్ కండిషన్ ట్రూ అవ్వాలి. 4 గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0. సో కండిషన్ ట్రూ. కండిషన్ ట్రూ కాబట్టి ఏమవుతుంది? ఇఫ్ బ్లాక్‌లో ఉన్న స్టేట్మెంట్స్ అన్నీ ఎగ్జిక్యూట్ అవుతాయి. సో ఈ బ్లాక్‌లో ఏముంది మనకి ఇఫ్ బ్లాక్‌లో ఏముంది? యూ ఎంటర్డ్ ఏ పాజిటివ్ నెంబర్ అని చెప్పి నెంబర్ అనే వేరియబుల్ ఉన్న వాల్యూ ప్రింట్ అవుతుంది. సో దాని ప్రకారం మనకి ఏమొచ్చింది అవుట్‌పుట్ ఎంటర్డ్ ఏ పాజిటివ్ నెంబర్ అని చెప్పి 4 అని వచ్చింది. తర్వాత ఏమవుతుంది కండిషన్ ట్రూ అయింది కాబట్టి ఇఫ్ బ్లాక్ ఒకటే ఎగ్జిక్యూట్ అవుతుంది. ఎల్స్ బ్లాక్ అనేది ఎగ్జిక్యూట్ అవ్వదు. దాని తర్వాత ఏమవుతుంది ఇఫ్ ఎల్స్ కింద ఉన్న స్టేట్మెంట్ ప్రతి స్టేట్మెంట్ కూడా ఎగ్జిక్యూట్ అవుతుంది అనమాట. సో దాని ప్రకారం మనకి ఏమైంది ది స్టేట్మెంట్ ఈజ్ ఆల్వేస్ ఎగ్జిక్యూటెడ్ అనేది మనకి ప్రింట్ అయింది. మళ్ళీ ఒకసారి ప్రోగ్రామ్ రన్ చేద్దాము. ఈసారి మనం నెగిటివ్ నెంబర్ చెక్ చేద్దాం ఒకసారి. సో చూడండి ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ చేయాలని ఎంటర్ ఎనీ నెంబర్ అడిగింది. సో ఇక్కడ నేను ఏం చేస్తున్నా అంటే -2 ఇస్తున్నా. సో -2 ఇస్తే ఏమవుతుంది ఇక్కడ కండిషన్ ఫాల్స్ అవుతుంది. ఎందుకంటే -2 అనేది గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0 కాదనమాట. సో కండిషన్ ఫాల్స్ అయింది కాబట్టి ఏమవ్వాలి ఇఫ్ బ్లాక్ అనేది ఎగ్జిక్యూట్ అవ్వదు. ఏం ఎగ్జిక్యూట్ అవుతుంది ఎల్స్ బ్లాక్ ఎగ్జిక్యూట్ అవుతుంది. సో దాని ప్రకారం మనకి ఏమొస్తుంది యూ ఎంటర్డ్ ఏ నెగిటివ్ నెంబర్ అని చెప్పి నెంబర్ అనే వేరియబుల్ ఉన్న వాల్యూ ప్రింట్ అవుతుంది. అంటే యూ ఎంటర్డ్ ఏ నెగిటివ్ నెంబర్ అని చెప్పి -2 ప్రింట్ అవుతుంది. సో దాని తర్వాత ఏమవుతుంది ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్ తర్వాత ఉన్న స్టేట్మెంట్స్ అన్నీ ఎగ్జిక్యూట్ అవుతాయి. సో దాని ప్రకారం మనకి ఏమొస్తుంది ది స్టేట్మెంట్ ఈజ్ ఆల్వేస్ ఎగ్జిక్యూటెడ్ అనే మెసేజ్ వస్తుంది. కాబట్టి ఒకసారి చూడండి ఇక్కడ -2 ఇచ్చా కదా అవుట్పుట్ మీరు అబ్జర్వ్ చేయండి. ఎంటర్ కీ ప్రెస్ చేస్తున్నాను. చేయగానే మనకి ఏమొచ్చింది యూ ఎంటర్డ్ ఏ నెగిటివ్ నెంబర్ అని వచ్చింది. దాని తర్వాత ద స్టేట్మెంట్ ఈజ్ ఆల్వేస్ ఎగ్జిక్యూటెడ్ అని వచ్చింది. సో ఈ విధంగా మనం ఏం చేయొచ్చు అంటే ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్ యూజ్ చేసి మనం ఇచ్చిన నెంబర్ని పాజిటివ్ నెంబర్ అని మనం చెక్ చేసుకోవచ్చు. కావాలంటే ఒకసారి చూడండి ఈసారి మనం మళ్ళీ ఒకసారి ఎగ్జిక్యూట్ చేద్దాము. ఈసారి 0 అనే వాల్యూ ఇద్దాము. సో 0 కూడా ఏంటి మనకి పాజిటివ్ నెంబర్ కదా! ఎంటర్ ఎనీ నెంబర్ అనే దగ్గర నేను ఏం చేశానంటే 0 అనే వాల్యూ ఇచ్చాను. ఎంటర్‌కి ప్రెస్ అయ్యాను. చేయగానే ఏమొచ్చింది మనకి యూ ఎంటర్డ్ ఏ పాజిటివ్ నెంబర్ అని చెప్పి మనం ఎంటర్ చేసిన నెంబర్ వచ్చింది. దాంతోపాటు ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్ బయట ఉన్న స్టేట్మెంట్ కూడా ఎగ్జిక్యూట్ అయింది. అదేంటంటే ది స్టేట్మెంట్ ఈజ్ ఆల్వేస్ ఎగ్జిక్యూటెడ్. సో ఈ విధంగా మనం ఏం చేస్తామంటే ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్ యూజ్ చేసి మనం మల్టీవే డెసిషన్స్ మనం తీసుకోవచ్చు. ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి. అదేవిధంగా ఈ వీడియో ఉపయోగపడుతుంది అనుకుంటే మీ ఫ్రెండ్స్‌తో కానీ, ఫ్యామిలీ మెంబర్స్‌తో కానీ షేర్ చేసుకోండి. నెక్స్ట్ మన వీడియోలో ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్ యూజ్ చేసి ఒక నెంబర్‌ని మనం ఇచ్చిన నెంబర్‌ని ఈవెన్ నెంబర్, ఆడ్ నెంబరా మనం ఫైండ్ చేయబోతున్నాం. ఆ వీడియో కూడా తప్పకుండా చూడండి. థాంక్స్ ఫ్రెండ్స్. థాంక్స్ ఫర్ వాచింగ్.